ఈ చైర ఏకాదశి మహోత్సవ. చెరుకుపల్లి గ్రామంలో అక్రమ కట్టడాలు చూసి వెంటనే అక్రమ కట్టడాలు తొలగించుట కొరకు ఫారం 6 నోటీస్ జారీ చేయాలని భోగాపురం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వారిని ఆదేశించిన విజయనగరం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి వెంకటేశ్వరరావు 12 మంది హౌస్ రైట్స్ అబ్దారులకు త్వరగా న్యాయం చేయమని వైరం చైతన్య న్యాయవాది డిప్యూటీ కలెక్టర్ గారిని అప్పీల్ చేయగా సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై అక్రమ కట్టడాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివేదిక అందజేస్తానని బాధితులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో హౌస్ సైట్ లబ్ధిదారులు చెరుకుపల్లి పంచాయతీ 6వ వార్డు నెంబర్ రిక్క ఆదినారాయణ, ఎస్సీ కాలనీ నాయకులు తాటిపూడి ఉదయ్ కుమార్, గ్రామ పంచాయతీ మాజీ మెంబర్ రిక్క నరసింగరావు, చెరుకుపల్లి విఆర్ఓ సంతోషి తదితరులు పాల్గొన్నారు. అంటే వాళ్ళు మాట తిరగలేకపోతున్నారు సార్. కలెక్టర్ వీళ్ళందరూ కూడా పనులు మానుకుని ఈరోజు కూడా పనులు మానుకుని అందరూ చెరువు పనులు చేస్తున్నారు. మనం ఒక్కసారి మీరు చూడండి సార్, ఒక్క ఆధార్ కార్డు నెంబర్ కొట్టినా ప్రతి సోమవారం ఇది రిజిస్టర్ అయ్యే ఉంటారు. కంప్లీట్ ప్రతి సోమవారం కంప్లీట్ అలా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు సార్. ఈ రోజు మీరు మాత్రమే కనిపించారు. మీరు మాకు దేవుళ్ళ కనిపించారు. దయచేసి 12 మందికి కూడా జరిగేటప్పుడు ఆర్దేవ్ గారికి కూడా రావాలి. కల్పన మేడం గారండి, కల్పన కాదు, డాక్టర్ కీర్తి గారు. ఆయన ఆవిడ ఏమైనా తెలిసింది ఆ టైంలో ఆ పని మీద ఏమైనా వచ్చారనుకున్నప్పుడు చూస్తాను అనేవారు తప్ప వచ్చారు కాదు. ఇంత పెద్ద ఎంక్రోచ్మెంట్ జరిగిపోయి ఇంత పెద్ద బిల్డింగ్ ఫోటోలు చూపిస్తున్నాం. ఇప్పుడు వచ్చి ఎవరు యాక్షన్ తీసుకోలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నా సరే నాకు పని ఉంటే వస్తానమ్మా నా లైన్లోకి. అక్కడ ప్రత్యేకంగా అయితే నేను రాలేనమ్మా. నా దగ్గర రావద్దు. నా కలెక్టర్ దృష్టి దగ్గర ఉంది విషయం. నేను ఏం చెప్పాలో ఆ రిపోర్ట్ నేను ఇచ్చుకుంటాను. దయచేసి నా దగ్గరికి మీరు రావద్దు. ఏదైనా ఉంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి. అంటే 10 సార్లు ఎన్నిసార్లు అడిగినా సరే అంతే తప్ప. కానీ ఈ బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళ మీద ఇప్పుడు వచ్చి మన తహసీల్దార్ మేడం గారు ఉన్నారు కదా, ఆ మేడం గారే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇద్దరికి ఆ 3 బిల్డింగ్ నెంబర్ 7 నోటీస్ ఇచ్చారు. 15 days. అదే సార్ తహసీల్దార్ అలా కంపల్సరీగా ఆయన అసలు చెప్పేసి ఫోటోలతో కరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పినా సరే స్పందించేవారు కాదండి. ఆయన నవ్వేవారండి. అలాగే నమ్మ వచ్చేస్తున్నాం, మీరు అన్న వచ్చేస్తున్నాం, మీరు అందులో కూర్చుండేవారు వచ్చి పిల్లల్ని ఎత్తుకొని అప్పటి తహసీల్దారు సురేష్ గారు ప్రాబ్లమ్స్ యాక్షన్ కరెక్ట్ గా లేదు సార్. యాక్షన్ తీసుకోలేదు. ఇచ్చిన ఆదేశాలు సాక్షాత్ రెవెన్యూ మంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు కూడా ఎంక్రోచ్మెంట్ రిజెక్ట్ చేయండి, వాళ్ళకి పొజిషన్స్ ఇవ్వండి. మేము ఇక్కడ నుంచి అక్కడ సెక్రటేరియట్ గెలవలసి వచ్చిందండి. 12 మందిని తీసుకుని ఆడవాళ్ళే రాత్రి మీద ఉన్నాం సార్ అపాయింట్మెంట్ కోసం. ఆయన కోసం అయితే రెవెన్యూ మినిస్టర్ వస్తుంది. ఆయన 10 రోజుల్లో నాకు సబ్మిట్ చేయండి ఎంక్వైరీ చేసి అంటే అది కూడా ఇవ్వలేదండి. కింద నుంచి ఇక్కడే నొక్కిట్టుంటే మాకు ఇంకెక్కడండి నొక్కుతుంది. ప్లీజ్ 12 మందికి కూడా ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత. మీరు ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్కి వీళ్ళందరికీ న్యాయం జరిగిపోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్. ప్రతి గడపలో వెల్లువెత్తిన